ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. బరువు 10 కేజీలో 20 కేజీలో 25 కేజీలో పెరిగిన తర్వాత దానివల్ల వచ్చే అనేక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఆ సమస్యలను తగ్గించుకోవడానికి మందులు వాడినా తగ్గకపోయేసరికి డాక్టర్లందరూ బరువు బాగా తగ్గాలి అని ఎక్కువ మంది చెప్పటం ద్వారా చాలామంది ఈ మధ్య చక్కగా బరువు తగ్గాలని లక్ష్యం పెట్టుకుని మంచి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరికైనా సరే ఎలాంటి కోరిక ఉంటుందండి? కాస్త తక్కువ రోజుల్లో ఎక్కువ బరువు తగ్గితే బాగుండు, తక్కువ రోజుల్లో ఆరోగ్యకరంగా బరువు తగ్గితే బాగుండు, పైసా ఖర్చు పెట్టకుండా ఇంట్లో ఉండి బరువు తగ్గితే బాగుండు అని కోరుకుంటారు కదా. మరి ఇలాంటి కోరిక అధిక బరువు ఉబకాయం బాగా ఎక్కువ ఉన్నవారికి మరి నెరవేరాలి అంటే ఏం చేయాలి? డైట్ ఎట్లా తినాలి? ఫాస్ట్గా స్పీడ్గా ఫ్యాట్ లాస్ వెయిట్ లాస్ అని అందించాలంటే స్ప్రౌట్ మీల్ మీరు తీసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఏమిటండి స్ప్రౌట్ మీల్ అంటే? అసలు మీరు రెగ్యులర్గా తినే అన్నము కూరలు అసలుకి ముట్టుకోకుండానే స్ప్రౌట్స్ ఫ్రూట్స్తోనే సేఫ్గా హెల్దీగా చాలా స్పీడ్గా వెయిట్ లాస్ అవ్వచ్చు. అంటే ఎంత హెల్దీగా వెయిట్ లాస్ అవ్వటం అనేది ఇంకా నాకు తెలిసి ఇక భూమి మీద ఏ మార్గం ఉండదని చెప్పొచ్చు. ఇక అంత బెస్ట్ అంటే స్పీడ్ వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ మెకానిజం స్ప్రౌట్ మీల్తో వస్తుంది. అసలు లావున్న వారందరికీ సహజంగా హార్మోన్స్ సమతుల్యత దెబ్బతింటుంది. శరీరం పెరిగేసరికి అస్తవ్యస్తంగా అయిపోతాయి హార్మోన్స్. మళ్ళీ హార్మోన్స్ అన్నీ బ్యాలెన్స్ అవ్వాలంటే హై ప్రోటీన్ కావాలి. ఇన్ఫ్లమేషన్ లావున్న వారికి తగ్గాలంటే లో ఫ్యాట్ కావాలి, లో కార్బ్ కావాలి. క్యాలరీ కౌంట్ని పెంచేవి ఫ్యాటు కార్బ్స్. ఎందుకని ఇవి లోగా ఉండాలి. బరువుని కంట్రోల్ చేయటానికి, బరువు పెరగకుండాను బాడీ నియంత్రించడానికి ఫైబర్ కావాలి. ఈ ఫైబర్ అనేది గుడ్ బ్యాక్టీరియాలను పెంచి బ్యాడ్ బ్యాక్టీరియాలను తగ్గించేస్తుంది. బ్యాడ్ బ్యాక్టీరియాలు ఎక్కువైనప్పుడు ఒక ఇడ్లీ తింటే దాన్ని 2 ఇడ్లీలుగా మార్చేసి క్యాలరీ కౌంట్ని ఇంక్రీజ్ చేస్తాయి ప్రేగుల్లో. గుడ్ బ్యాక్టీరియాలు ఎక్కువ ఉన్నప్పుడు 2 ఇడ్లీ తిన్నా అది 1 ఇడ్లీగానే బాడీ వాడుకునేటట్టు కట్ చేసేస్తాయి. క్యాలరీ కౌంట్ని తగ్గించగలిగే మెకానిజం ప్రేగుల్లో బ్యాక్టీరియాలకు ఉందట. కాబట్టి ఫైబర్ డైట్ బాగా ఉంటే గుడ్ బ్యాక్టీరియాలు పెరిగి బ్యాడ్ బ్యాక్టీరియాలు తగ్గుతాయి. కాబట్టి ఇలాంటి ఆహారాలు లో కార్బ్, లో ఫ్యాట్, హై ప్రోటీన్, హై ఫైబర్ మరియు ఇవే సరిపోదు, వీటితో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ డైట్. ఒబిసిటీ ఉన్నవారికి ఇన్ఫ్లమేషన్ తగ్గాలి, వీళ్ళకి నీరసం రాకూడదు, బలంగా ఉండాలి. అందుకని విటమిన్స్ మినరల్స్ అంటే యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉన్న ఆహారమై ఉండాలి. ఇలాంటి క్వాలిటీస్ అన్నీ ఇప్పుడు నేను చెప్పినవి ఏ ఆహారాలకు ఉంటాయి అంటే అన్నిటికంటే ఎక్కువగా ఉండే మొట్టమొదటి ఆహార వెరైటీ స్ప్రౌట్స్. అందుకని స్ప్రౌట్స్ అంటే నేను వజ్ర సమానము అంటాను. నానపెట్టిన బాదం జీడిపప్పులు, పిస్తా పప్పులు, వాల్నట్స్ ఇట్లాంటి గుమ్మడి గింజలు ఇట్లాంటివన్నీ బంగార సమానమే. అవి మొలకలు లేవు కాబట్టి బంగార సమానం. గింజకు మొలకొచ్చిందా 2 రోజులు ఎంత పొడవుగా అది బంగార సమానం నుంచి వజ్ర సమానం అయిపోతుంది. అందుకని స్ప్రౌటింగ్ చేస్తే ఏం బెనిఫిట్టో తెలుసండి? స్ప్రౌటింగ్ చేస్తే ఆ విత్తనాల్లో ఎంజైమ్స్ యాక్షన్ బాగా పెరుగుతుంది. అలాగే స్ప్రౌటింగ్ చేస్తే న్యూట్రియంట్స్, విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ బాగా పెరుగుతాయి. డైజెషన్ ఈజీగా ఉంటుంది, గ్యాస్ ప్రొడక్షన్ కొంచెం తగ్గుతుంది. ఇలాంటి బెనిఫిట్స్ స్ప్రౌట్స్కి వస్తాయి. అందుకని 2 ఎండి గింజల్లో ఉండే పోషకాలు మొలకొచ్చేసరికి 1 గింజలోనే 2 గింజల ఫలితం పెరిగిపోతుంది అనమాట. రూపాయి 2 రూపాయలు అయినట్టుగా మీ లోపల పోషకాలు బాగా వెళ్ళేటట్టు స్ప్రౌట్స్ తయారవుతాయి అన్నమాట. అందుకని ఏ ఆహారంలోనూ ఇంత పోషకాలు ఎక్కువ ఉండవు, ఏ ఆహారంలోనూ ఎక్కువ ప్రోటీన్ ఉండదు. కానీ విత్తనాల్లో ఉన్నట్టు ఉండదు. 25% ప్రోటీన్, కొన్ని ధాన్యాల్లో అయితే 10% 12% ప్రోటీన్ ఉంటుంది. విత్తనాలని స్ప్రౌటింగ్ చేసామంటే క్యాలరీ కౌంట్ పెరగదు, న్యూట్రిషన్ పెరిగిపోతుంది. అందుకని స్ప్రౌట్ మీల్ తప్పనిసరిగా తింటే మంచిదని నేను చెప్తాను. మీరు ఒక 2 నెలలు 3 నెలలు బాగా వెయిట్ లాస్ అవ్వాలని టార్గెట్ పెట్టుకున్నారు. అలాంటప్పుడు ఎలా తినాలో తెలుసండి? ఉదయం పూట 9:30-10కి ఒక గ్లాసు వెజిటబుల్ జ్యూస్ తాగండి. కుదరకపోతే ఫ్రూట్ జ్యూస్ అయినా తాగండి, మీ ఇష్టం. జ్యూస్ తాగేసి ఒక 1/2 అవర్ 45 మినిట్స్ తర్వాత ఉదయం పూట పెసలు, బొబ్బర్లు, శనగలు ఇలాంటి మొలకలు 3 రకాల గింజలు కట్టుకుని ఆ మొలకల్ని కాస్త ఇతర ఫ్రూట్స్ ఏమైనా అంజీరా, కిస్మిస్, ఎండు ద్రాక్ష ఇట్లాంటి వాటిని నంచుకుంటూ తినేసి
ఫ్రూట్ తినండి. కర్బూజా, బొప్పాయి, పుచ్చకాయ, రేక్కాయలు, జామకాయలు ఇట్లాంటి ఫ్రూట్స్ ఏమైనా తినేసేయండి. స్ప్రౌట్ మీల్ 25% ప్రోటీన్, 350 శక్తి దగ్గర అందించే గింజల్ని స్ప్రౌటింగ్ చేసుకొని మనం తింటున్నాం. అన్నీ కలిపి ఒక 100 గ్రాముల గింజల్ని తీసుకుని 3 రకాలు మూట కట్టామనుకోండి, మొలకలు వచ్చేసరికి 250 గ్రాముల దాకా, పావు కేజీ పైన ఇవి వస్తాయి. అవి తినేసేసి ఫ్రూట్స్ తినేస్తారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బ్రంచ్ లాగా తినేసేసేయండి. సాయంకాలం 4 దాకా మళ్ళీ గ్యాప్ ఇచ్చి నీళ్లు తాగుతూ ఉంటాం. అప్పుడో గ్లాస్. ఈవినింగ్ 4 ఏవైనా జ్యూస్ తాగొచ్చు. కొబ్బరి నీళ్ళు, చెరుకు రసం, పళ్ళ రసం ఏదన్నా అలా తీసుకుని 5 to 6 మరో రకమైన స్ప్రౌట్ మీల్ తింటే మంచిది. ఇది స్పెషల్గా మీకు ఉపయోగపడే స్ప్రౌట్స్. అవేంటో తెలుసండి? గోధుమల మొలకలు, రాగుల మొలకలు, సజ్జల మొలకలు, కీన్వా మొలకలు ఇట్లాంటివి ఏమైనా పెట్టుకోవచ్చు. ఇందులో రాగుల మొలకలు మీకు గట్టిగా ఉంటాయి, వద్దంటే మానేసి 3 రకాలు పెట్టుకోండి. అట్లాగే మీరు మెంతుల మొలకలు కూడా కొన్ని పెట్టుకోవచ్చు అనమాట. ఇట్లాంటివి ఏవైనా 4-5 రకాల గింజల్ని, మొలకలు వచ్చే వాటిని మీకు ఏవి ఇష్టం వాటిని 3 రకాలన్నా పెట్టుకోండి. వాటిని కూడా బాగా మొలక పొడుగొచ్చేట్టు కట్టుకోండి. వీటిని మొలక వచ్చేసరికి చాలా కమ్మగా ఉంటాయి. సజ్జలు కానీ, రాగులు కానీ, గోధుమలు కానీ నవ్వులుతుంటే చాలా బాగుంటాయి పాలు కారుతూ. అలాంటి స్ప్రౌట్స్ పెట్టుకుని దాంతోపాటు కొద్దిగా అంజీర, కిస్మిస్లు ఏమైనా, ఎండు ద్రాక్ష ఇట్లాంటివి ఏమైనా కొన్ని నంచుకుంటూ తినేసి మీరు ఫ్రూట్స్ తినేసేసేయండి డిన్నర్లో. మళ్ళీ ఈ ఈవినింగ్ డిన్నర్ 5 to 6 అయిపోతుంది. మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 లోపు 2 times తినేసేయండి. 2 times స్ప్రౌట్ మీల్ తింటున్నారు. తినటానికి 1 గంట, అరగంట ముందు జ్యూస్ ఉదయం, ఈవినింగ్ డిన్నర్ తినడానికి అరగంట ముందు ఇంకో జ్యూస్ తాగాం. వీటి వల్ల పోషకాలన్నీ వెళతాయి, క్యాలరీ కౌంట్ తగ్గిపోతుంది, హార్మోన్స్ బాగా తయారవుతాయి. ఎంత హెల్తీగా వెయిట్ లాస్ అవుతారో. అసలు మీరు ఇంత హాయిగా సుఖంగా గాలిలో తేలినట్టు పుట్టాక ఎప్పుడు ఇంతవరకు నేను లేను అనే ఎక్స్పీరియన్స్ మీకు ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ రా ఫుడ్ స్ప్రౌట్ మీల్ టెక్నిక్ అనేది మిమ్మల్ని ఎంత బలముగానో, మీకు మంచిగా సుఖంగాను, బాగా ఫిట్గాను, వెయిట్ లాస్ అవుతూ కూడా మంచి షేప్లో అవుతూ ఇట్లా ఉన్నట్టు తయారు చేస్తున్నాను. మీకు అనేక జబ్బుల్ని, పిల్లలు పుట్టట్లేదు, హార్మోన్ సమస్యలు ఉన్నాయి, ఆడవారికి ఓవరేసిలో బుడగలో ఎగ్గ సమస్యలు ఉన్నాయి, ఇట్లాంటివన్నీ రెక్టిఫై అవుతూ మీరు వెయిట్ లాస్ అవుతారు. థైరాయిడ్ ట్రబుల్ తగ్గుతూ వెయిట్ లాస్ అవుతారు, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ తగ్గుతూ వెయిట్ లాస్ అవుతారు, అన్వాంటెడ్ హెయిర్ తగ్గుతూ వెయిట్ లాస్ అవుతారు. హెల్తీగా సమస్యలతో పాటు ఒబేసిటీని తగ్గించుకోవాలంటే ఇలా స్ప్రౌట్ మీల్ని 2 times తీసుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.